కొండేపి నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్ గ్రామీణ అభివృద్ధి శాఖ పేదల నిర్మూలన సంస్థ శాఖ మహిళా సమైక్య సమావేశంలో పాల్గొన్న మారిటైమ్ బోర్డు చైర్మన్ దామశాల సత్య డిఆర్డీఏ ఆధ్వర్యంలో కొండేపి మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో సత్య పాల్గొని మాట్లాడారు. వ్యవసాయ సంబంధమైన డైరీ యూనిట్ల ఏర్పాటుకు 5 కోట్లు మంజూరు చేసినట్టు తెలిపారు. వ్యవసాయంతో పాటు పాడి పరిశ్రమ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. షెర్ప్ డైరెక్టర్ పద్మావతి, డిఆర్డీఏ పీడీ నారాయణ, అసిస్టెంట్ ప్రాజెక్ట్ మేనేజర్ గోపీనాథ్, ఏఎంసీ మాజీ చైర్మన్ గొర్రెపాటి రామయ్య, ఎంపీడీఓ, ఏపీఎంలు పాల్గొన్నారు. ప్రతి ఒక్క మహిళకి కూడా అందించేటటువంటి ఉచిత గ్యాస్ మొట్టమొదటిగా మహిళలకు అందించడం జరిగింది. అదేవిధంగా సార్ ఇప్పుడు చెప్పినట్టు ప్రస్తుతం ఆర్థిక పరిస్థితిని బట్టి రాబోయే ఆర్థిక సంవత్సరంలో పెద్ద ఎత్తున మహిళల యొక్క సంక్షేమాన్ని ఉద్దేశిస్తూ సంక్షేమ కార్యక్రమాలు తీసుకోవడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, రెండోది ఇంకోటి ఏంటంటే చెత్త సేకరణ కార్యరూపంలోకి వస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, రెండోది సెర్ప్ నుంచి సెర్ప్ అంటే రాష్ట్ర స్థాయిలో సెర్ప్ నుంచి ఒక జీవనోపాధిని ఏర్పాటు చేసుకొని భవిష్యత్తు తరాలకు ఒక మంచి జనరేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో యాన్యువల్ క్రెడిట్ యాక్షన్ ప్లాన్ అనేది ఈ రాష్ట్ర ప్రభుత్వం సారథ్యంలో సెర్ప్ వారు స్టాఫ్ మొత్తం ఈ రాష్ట్రంలో చేయడం జరిగింది. అంటే రాబోయే 12 నెలలకి ప్రతి కుటుంబానికి కావలసినటువంటి సుస్థిరమైన జీవనోపాధిని ఏర్పాటు చేసుకునే నిమిత్తం కుటుంబం కావాల్సినటువంటి అవసరాలు ఏంటి, ఎటువంటి జీవనోపాధిని ఏర్పాటు చేసుకుంటారు, దానికి కావాల్సినటువంటి ఫండ్ సోర్స్ అంటే బ్యాంకు ద్వారా, శ్రీనిధి ద్వారా, ఉన్నతి ఎస్సీ ఎస్టీ సప్లాన్ ద్వారా, అదేవిధంగా సిఎఫ్ ద్వారా వివిధ రకాలైనటువంటి ఫండ్ సోర్స్ని క్రోడీకరిస్తూ కుటుంబానికి సుస్థిరమైన జీవనోపాధిని ఏర్పాటు చేసుకుని భవిష్యత్తు తరాన్ని తీర్చిదిద్దుకునే నిమిత్తం కావాల్సినటువంటి ఒక యాన్యువల్ క్రెడిట్ యాక్షన్ ప్లాన్ని ప్రధానంగా ఈ ప్రభుత్వం సెర్ప్ అనే శాఖ మీద ఈ గురుతర బాధ్యత పెట్టడం జరిగింది. దీనిని కార్యరూపంలోకి తీసుకురావడం, అదేవిధంగా ఫలితాలను స్వయం సహాయక సంఘంలో ఉన్నటువంటి పేద కుటుంబాలకు అందించడం నిమిత్తం ఒక ప్రణాళికలు తయారు చేయడం మన సెర్ప్ సిఇఓ గారి సారథ్యంలో గౌరవ ప్రాజెక్ట్ డైరెక్టర్ గారి ఆదేశాల మేరకు చేస్తున్నాం. తక్కువ సమయంలోనే మాకు సమాచారం వచ్చింది. దయచేసి పెద్దలందరికీ సమాచారం ఇవ్వలేకపోయాం. ప్రజాప్రతినిధులకి, నాయకులకు, ముఖ్యంగా అధికారులకి, పత్రికా విలేకరులకు కూడా సమాచారం అందించలేకపోయినప్పటికీ అందుబాటులో ఉన్నటువంటి మా విఓఎల్ స్టాఫ్ని వాళ్ళకి ఆదేశాలు ఇచ్చి ఈ చిన్నపాటి సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మా సెర్ప్ టీమ్ అందరూ అడిషనల్ డైరెక్టర్స్ అందరికీ, అలాగే స్టేట్ నుండి వచ్చిన ఆక్వా టెక్నికల్ టీమ్ మరియు ఇక్కడికి వచ్చేసిన సోదరి మనందరికీ డిఆర్డీఏ అందరికీ కూడా నమస్కారం. మీకు ఆల్రెడీ అంటే అరగంటలోనే ఎంతమంది గ్యాదర్ అవ్వడం అనేది ఇది డెడికేషన్కి తిరిగాం. ఎందుకంటే మార్నింగ్ వరకు అనుకోలేదు ఇక్కడ సభ పెట్టాలని. మళ్ళీ చైర్మన్ గారి ఆదేశాల మేరకు డిఆర్డీఏ వారికి చెప్పగానే వెంటనే ఇది అరేంజ్ చేశారు. అక్కడికి చాలామంది మళ్ళీ రావడం జరిగింది. చాలా సంతోషం. ముఖ్యంగా ఈరోజు ఇక్కడ సమావేశమయ్యాము అని సమాచారం అందించడానికి అందరినీ గుర్తించడం జరిగింది. మరి గత 3-4 నెలలుగా మన చైర్మన్ గారు సంజయ్ గారు ఇక్కడ ఉండే మహిళలందరికీ కూడా, ఈ మండలంలో ఉండే మహిళలందరికీ కూడా మంచి జీవనోపాధి ఏర్పాటు చేయాలి, అలాగే వాటికి తక్కువ వడ్డీతో రుణాలు ఇప్పించాలి. తర్వాత వాళ్ళందరికీ ఎక్కువ జీవనోపాధిగా ఉండే డైరీలో అంటే ఏదైతే మనం గేదెల పెట్టుకునే ఇంట్లో ప్రతి ఒక్క మహిళ కూడా దాంతో ఎంతో కొంత నెలకి మంచి ఆదాయం సంపాదిస్తుందో దీన్ని ఇంకా ఎక్కువ ఈ రంగంలో ఉపాధి ఎక్కువగా పెంచడానికి మాకు ఏమైనా ఖచ్చితంగా ఈ ఏర్పాటు చేయాల్సిందే, ఇలాంటి మార్గం చూపించాలి అని చెప్పేసి అధికార ఈ మార్గం చూపించాలి అని చెప్పేసి వారు సూచించడం జరిగింది. మరి దాని ప్రకారం మనం ఇక్కడ
డైరీ క్లస్టర్ అనేది ఒకటి ఫామ్ చేసి ఈ ఏరియాలో ఎక్కువ మంది చేతుల మీద ఆధారపడి మరి ఆ ఉపాధి మార్గాన్ని నేర్చుకుని ఉన్నవాళ్ళు ఉన్నారు కాబట్టి వీళ్ళకి డైరీ క్లస్టర్ ఒకటి డైరీ క్లస్టర్ అనేది ఒకటి ఏర్పాటు చేస్తే అందులో రకరకాల ఎక్విప్మెంట్ పెట్టుకుని ఇవ్వడానికి అవకాశాలు ఏమున్నాయి అనేది ఇప్పుడు చైర్మన్ గారు మనందరం వివరిస్తారు. ఎలాంటి రిక్వైర్మెంట్ ఇక్కడ ఉంది, ఎలాంటి మనం పొందుపరిచి దాన్ని ఇంప్లిమెంట్ చేసి దాని ద్వారా మహిళలందరికీ కూడా ఆదాయ మార్గాలు అందించాలి అనేది ఆ రిక్వైర్మెంట్ ఏంటనేది, అవసరం ఏంటనేది ఇప్పుడు చైర్మన్ గారు మనందరికీ కూడా చెప్తారు. కానీ ఇలాంటి ఒకటి ఈ ఏరియాలో ఈ మండలంలో పెట్టాలి అని చెప్పేసి ఆయన సూచించి తర్వాత దాన్ని పెంచే వరకు కూడా ఆయన ప్రయత్నం చేసి చివరికి దాన్ని తేవడం అనేది మనందరికీ కూడా చాలా సంతోషకరం. దాన్ని తప్పకుండా ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తాం. దాంట్లో భాగంగా నియోజకవర్గంలో ఒక మంచి కార్యక్రమం తీసుకొని ఈ యొక్క కార్యక్రమానికి అధ్యక్షుడు వచ్చినటువంటి మా ఏపీఓ గారికి, ఏపీఎం గారికి, వేదిక మీద ఉన్న మన కొండేపి నియోజకవర్గ మాజీ ఏఎస్పీ చైర్మన్ గోరిపాటి రామయ్య గారికి, డిఆర్డీ ఎస్పీడీ గారికి, మన సెల్ఫ్ డైరెక్టర్ గారి పద్మావతి మేడం గారికి, ఇక్కడికి వచ్చేసిన ఎంపీఓ గారికి, ఎంఆర్ఓ గారికి, ప్రభుత్వ అధికారులకు, మన డ్వాక్రా మహిళలకు అందరికీ పేరు పేరున నమస్కారాలు. ఇప్పుడే ఈ యొక్క కార్యక్రమం గురించి పెద్దలందరూ మాట్లాడేవారు, గౌరవ అధికారులు అందరూ ఈ యొక్క ప్రాజెక్టు తీసుకొని రావడానికి సుమారుగా నాకు మన గౌరవ మంత్రివర్గకి 8 నెలల నుంచి విజయవాడలో మేడం గారితో ఫాలోఅప్ చేసి ఈరోజు మన నియోజకవర్గంలో ఒకటి పొద్దున సింగరాయకొండ దగ్గర పాకంలో మన ఫిషింగ్ ఈ యాక్వా హబ్ ఒకటి ప్రోగ్రాం పొద్దున లాంచ్ చేసుకొని రావడం జరిగింది. అలాగే ఇంకో ప్రాజెక్ట్ కూడా మా దగ్గర రైతు వారి కుటుంబాలందరూ మా నియోజకవర్గం మొత్తం రైతాంగ నియోజకవర్గం అని ఇక్కడ డైలీ ఒక యూనిట్ కింద పెడితే చాలా బాగుంటుందని కూడా చెప్పడం జరిగింది. దానికి కూడా వాళ్ళు సానుకూలంగా స్పందించి మన సెల్ఫ్ డైరెక్టర్ పద్మావతి గారికి అయితే కొండేపి నియోజకవర్గం తరఫున ప్రత్యేకమైన నా అభినందనలు కూడా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఆమె ఒక నియోజకవర్గంలో 2 ప్రాజెక్టులు పెట్టడం స్టేట్లో ఇదే ఫస్ట్. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని మీరు అందరూ సద్వినియోగం చేసుకోవాలని ఈరోజు మన ప్రభుత్వం ఆర్థిక లోటులో ఉన్న ఈ యొక్క డ్వాక్రా సంఘాలకి సుమారుగా 1 కోట్ల రూపాయలు ఈ యొక్క మన లోన్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది మన కొండేపి నియోజకవర్గంలో. కాబట్టి ఈరోజు ఈ డ్వాక్రా సంఘాల రూపకర్త మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. ప్రతి మహిళ ఆర్థికంగా ఎదగాలి, ఇంట్లో మగవాళ్ళతో కాకుండా తనకే తాను స్వయంగా ఈ యొక్క ఆర్థిక దాంట్లో ఈ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్లో రావాలి. అలాగే ప్రభుత్వం కూడా మన ప్రభుత్వం ఎప్పుడు మీకు కావాల్సిన స్కీమ్స్ అన్ని కూడా ఇస్తూ ఉన్నారు. తప్పకుండా ఈ యొక్క స్కీమ్స్ కూడా మీరు యూటిలైజ్ చేసుకొని రాబోయే రోజుల్లో మన నియోజకవర్గంలో ఇంకా అనేక అభివృద్ధి కార్యక్రమాలు కూడా మనం చేసుకుందాం. ఈ నియోజకవర్గం అభివృద్ధి కంటూ జరిగిందంటే ఒక తెలుగుదేశం పార్టీలతోనే. అలాగే గడిచిన ఈ యొక్క గత ప్రభుత్వంలో ఆగిపోయిన అభివృద్ధి కూడా భక్తి గ్రామాల్లో కూడా మళ్ళీ మొదలు పెడతాం. ఈ నియోజకవర్గంలో గౌరవ మంత్రివర్గ స్వామి గారు కానీ నేను కానీ ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండి వాళ్ళకి కావాల్సిన అవసరాలు మొత్తం తీర్చడానికి కూడా ముందుకు వస్తాం. అలాగే సంబంధిత అధికారులు కూడా నేను తెలియజేస్తా ఉన్నా, మా ప్రజలు కనుక ఇక్కడికి వచ్చిన వాళ్ళ సమస్యల పట్ల మా కార్యకర్తలు కానీ నాయకులు కానీ వస్తే వాళ్ళతోటి వాళ్ళ సమస్యలు త్వరగా పరిష్కరించవలసిందిగా కూడా మీకు మరొకసారి వినిపించుకుంటా ఉన్నా. దయచేసి ఈ కార్యక్రమాన్ని మీరు సద్వినియోగం చేసుకొని ఇంకా మంచి కార్యక్రమాలు కూడా భవిష్యత్తులో కూడా చేసుకుందామని తెలియజేసుకుంటూ, తక్కువ సమయమైనా ఇంత మంచి కార్యక్రమం నిర్వహించిన మన మండల అధికారులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరొకసారి నియోజకవర్గం తరఫున ఇంత మంచి ప్రాజెక్ట్ తీసుకొచ్చిన మన సెల్ఫ్ డైరెక్టర్ పద్మావతి గారికి కూడా మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.